నమస్కారం అండి. నలదమయంతుల కథలో 14వ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మహర్షులు చూపిన మార్గాన ఒంటరిగా సంచరిస్తున్న దమయంతికి ఎద్దులపై మూటలు వేసుకుని పోచున్న కొందరు వర్తకులు ఎదురయ్యారు. ఒంటరిగా ఉన్న దమయంతిని చూసి ఆమె అందచందాలకు మోహితులై ఆమెను సమీపించి, సుందరి, నీవెవరు? నీ వృత్తాంతం సవివరంగా తెలుపు అని అడిగినంత ఆ వర్తకులకు దమయంతి తన వృత్తాంతాన్ని తెలియజేయగా, ఆమె ఎవరూ తోడులేని ఒంటరి అని గ్రహించిన వర్తకులు, ఓ యువతి, మేము వర్తకులం, మా వద్ద అమితమైన ద్రవ్యం ఉంది, ఎంతో విలువైన నగలున్నాయి, మేడలు మిద్దెలు కూడా కలవు, కాబట్టి నీవు మాలో ఒకరిని వరించి సంతోషపెట్టమని వేడుకుంటున్నామని కోరినంతనే దమయంతి తన దురదృష్టానికి మిక్కిలి చింతిస్తూ వారితో, అయ్యా, నేను మీ సోదరి సమానురాలిని. పతిని ఎడబాసి ఈ కారడవిలో దిక్కు తోచని దానని సంచరిస్తున్న అబలను. నా ఎడ మీరు ఇట్టి దురాలోచన చేయటం తగదు. దయచేసి నా దారిని నన్ను పోనిమ్ము అని వేడుకుంది. కలిపురుషుని ప్రభావం చేత మాయామోహితులైన ఆ వర్తకులు ఆమెను బలాత్కరించ ప్రయత్నం చేయగా, అప్పుడు దమయంతి ఆది దేవుడైన పరమేశ్వరుని పరిపరి విధాలా ప్రార్థించింది. అంత ఆ అడవిలోని మదగజాలు ఘీంకరిస్తూ ఆ వర్తక బృందంపై పడి వారిని కాలితో తొక్కి తొండాలతో నేలకు కొట్టి చెల్లా చెదురు చేశాయి. దమయంతి ఆ రాత్రి ఒక చెట్టు చెంత గడిపి సూర్యోదయం కాగానే తిన్నని అడుగులతో సుబాహుని రాజ్యమునకు పో మార్గం పట్టి నడిచినది. విశాలమైన వీధులు, ఎత్తైన మేడలు, మిద్దెలు, అంతఃపురములు గల సుబాహుని రాచవీధి వెంబడి ఒంటరిగా దమయంతి పోసాగింది. ఆమెను చూసిన ఆ రాజ్య పౌరులు ఆమె సౌందర్యానికి ముగ్ధులగుచు శాపవశం చేత దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసగా తలచినారు. అంత దమయంతిని అంతఃపురం మేడపై కూర్చుని ఉన్న సుబాహుని తల్లి చూసి ఆమె ఎందుగల రాజ చిహ్నాలను గమనించి ఆమెను రాచరికపు స్త్రీ అని గుర్తించి తన దాసిని పిలిచి ఆ సుకుమారిని తన చెంతకు తీసుకురమ్మని పలికింది. అంత ఆ దాసి దమయంతిని చేరి ఆమెను తోడ్కొని రాజమాత చెంతకు చేర్చింది. తనకు నమస్కరించిన దమయంతిని చూసిన రాజమాత, తల్లి, నీవెవరు? నిన్ను చూడగా గొప్ప ఇంటి స్త్రీవని తోస్తున్నది. నీ సమ్మతాన నీ వివరాలు తెలుసుకోగోరుతున్నాను అనగా, దమయంతి, అమ్మా, నేను నిషిధరాజు నలుని పట్టమహిషి దమయంతికి అత్యంత ఆప్తురాలకు ప్రియసఖిని. నా నైపుణ్యము చేత దమయంతికి అనునిత్యం సుగంధ పరిమళ ద్రవ్యాలను ఆమె మేనుకు పూసి అత్యంత సంతోషం కలిగించుచుంటిని. మాయాజూదమున మహారాజు సమస్తము పోగొట్టుకుని దమయంతితో కలిసి అడవి పాలైనారు. ఆ పుష్కరుని చెంత కొలువు చేయుటకు ఇష్టపడక నేను ఈ పురాణ ప్రవేశించి తిని, మీకు దయ కలిగి నేను మీ పాదసేవ చేసుకుందును అని తెలిపింది. అంత విన్న సుబాహుని తల్లి, అమ్మ, ఆ నలదమయంతులు మరలా నిషిధపురానికి చేరు వరకు నీవు నా చెంతనే ఉండుము. నా అనుమతి లేకుండా నీవు నన్ను విడిచిపోరాదు సుమా అని పలకగా, దమయంతి ఆనాటి నుండి రాజమాత సేవ చేస్తూ అత్యంత ఆప్తురాలిగా ఆమె అభిమానాన్ని పొంది భర్త తనను చేరవచ్చు రోజు వరకు సహనంగా ఎదురు చూడసాగింది. నేటికి సమాప్తం. తదుపరి భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.